రాధ గుడిలో ఎవరినో పెళ్లి చేసుకుంటుంది అని తెలిసి అక్కడ ఉన్న రామచంద్ర వీళ్ళందరూ కూడా రాధను చూసి అలా ఉండిపోతారు. ఇక అక్కడ ఉన్న పంతులు గారు అయితే ఇలా అంటూ ఉంటారు, ఏమండి పిల్ల తరపున ఎవరూ లేరు, మీరే పిల్ల తరపున తండ్రిలా కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారా అని చెప్పి అక్కడ ఉన్న పంతులు గారు అంటారు. దాంతో అక్కడ ఉన్న రామచంద్రయ్య అయితే ఎందుకు చెయ్యను, తను నా ప్రాణాలను కాపాడింది, నా కూతురు లాంటిదే అని చెప్పి అక్కడ ఉన్న రామచంద్రయ్య అయితే రాధ తండ్రిలా అక్కడ కూర్చొని విక్రమ్ కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తాడు. ఇక దాంతో అక్కడ ఉన్న రాధ అయితే అది చూసి ఒక్కసారిగా తన నాన్నను గుర్తు తెచ్చుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న రాధ అయితే అలా మౌనంగా ఉంటుంది. ఇక విక్రమ్ కూడా తన ముఖాన్ని కవర్ చేసుకొని అక్కడే అలా కూర్చుంటాడు. ఇక విక్రమ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కళ్ళ ముందే విక్రమ్ రాధల పెళ్ళి అయితే జరుగుతూ ఉంటుంది. ఇక కాళ్ళు కడిగి కన్యాదానం అయిపోయాక పంతులు గారు, నాయన తాలిబొట్టు తీసుకొని అమ్మాయి మెడలో కట్టు అంటారు. ఇక విక్రమ్ అయితే రాధ మెడలో తాలిని కడతాడు. దాంతో రాధ అయితే చాలా బాధపడుతూ తప్పక తల వంచి తాళి కట్టించుకుంటుంది. ఇక రామచంద్రయ్య అయితే వాళ్ళిద్దరినీ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తాడు. అలా వాళ్ళిద్దరూ కూడా పెళ్ళి అయిన తర్వాత అగ్నిగుండం చుట్టూ తిరిగి 7 అడుగులు నడుస్తారు. ఇక దాంతో అక్కడికి వాళ్ళ పెళ్ళి అయితే అయిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న పంతులు గారు అయితే, నాయన ముందు పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి అని చెప్పి అంటారు. దాంతో రాధ అలాగే విక్రమ్ వాళ్ళిద్దరూ కూడా రామచంద్రయ్య దగ్గరకు వచ్చి రామచంద్రయ్య దగ్గర ఒంగొని ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న దమయంతికి విక్రమ్ ముఖం కనిపిస్తుంది. అది చూసి దమయంతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక వాళ్ళు ఆశీర్వాదం తీసుకున్న తర్వాత దమయంతి వచ్చి విక్రమ్ ముఖం మీద ఉన్న మాస్క్ని అయితే తీసేస్తుంది. ఇక ఆ ముసుగును తీయగానే అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి ఇక్కడ ఉన్నది విక్రమా అని చెప్పి అక్కడ ఉన్న ప్రియ, రామచంద్రయ్య, వాళ్ళ అమ్మ నాన్న వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక రాధని విక్రమ్ పెళ్లి చేసుకున్నాడని తెలిసి వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇక రాధ అయితే అలా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. ఇక విక్రమ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా చూస్తూ ఉంటాడు. అది చూసి రామచంద్రయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు.